వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ పర్షం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో శనివారం లహారీ గార్డెన్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా బస్ డిపో నుండి లహారీ గార్డెన్ వరకు పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు బీజేపీ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్తామని అన్నారు. मिलेगा
రథసారథి మనందరి అభిమాన పాత్రలు రాష్ట్రం మొత్తాన్ని కూడా 2023లో ఈ రాబందుల ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి 2023లో నిజమైన బంగారు తెలంగాణ సాధించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమలం జెండా ఎగిరేయడానికి మనందరినీ కూడా ఉత్తేజపరుస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ బీజేపీ మన పాలమూరు ముద్దుబిడ్డ గద్వాల జయజమ్మ అందరికీ అరుణమ్మ గారు, అదేవిధంగా మనకి ఇక్కడ పోయినసారి పార్లమెంట్ లో పోటీ చేసి ఓడినా గెలిచినా మీ ఎమ్మడే ఉంటాను, మీకోసమే పనిచేస్తాను, గెలుపోవడం నిమిత్తం లేకుండా మీకోసం పనిచేస్తాను చెప్పి ఇక్కడే నాగరికంలో మనబడే ఉంటూ మనబడే పనిచేస్తున్నటువంటి మన బంగారు శృతి గారు, అదేవిధంగా ఈరోజు నాగర్ కర్నూల్ అసెంబ్లీలో భాజపా జెండా స్వార్థపరులు, అవినీతి పరులు, దొంగలు చేతిలో ఉన్న నాగర్ కర్నూల్ అసెంబ్లీని వాళ్ళ చేతులకు వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు కమలపు జెండా బీజేపీ జెండా ఎగరవేయడానికి కష్టపడుతుంటే మన దిలీప్ ఆచార్య గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మన ప్రదీప్ రావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు, రాజకీయంలో ఉద్యోగంలో వ్యవస్థ నడపడంలో ఒక మేధావి అయినటువంటి మన దిలీప్ అన్న గారు ఇంతవరకు టీజేఎస్ నుంచి కార్యక్రమాలు చేశారు. మొన్ననే మన బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి మొదటిసారి మన దగ్గరకు వచ్చిన దిలీప్ అన్న గారికి స్వాగతం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమానికి కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడికి 4 అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ అయినటువంటి మృత్యుంజయ్ గారు, దేశపాండే గారు, తుడ్పల్ రవి గారు, గోపి గారు మరియు మన అచ్చంపేట వాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి కట్ట సుధాకర్ రెడ్డి గారు, నరేంద్రరావు గారు, తోటి ప్రధాన కార్యదర్శులు ఉన్నటువంటి కృష్ణగౌడు, రాజవర్ధన్ రెడ్డి గారు, నాగరాజు గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి మొన్ననే మన డీకే అన్న గారి నాయకత్వంలో చేరినటువంటి మనమ్మ గారు, మరియు మన మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి కోసం, మోడీ కోసం, బీజేపీ కోసం, ముఖ్యంగా కేసీఆర్ బుద్ధి చెప్పడం కోసం ఈ ఓటును ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఇస్తారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ కూడా 10 మందికి చెప్పాలి, వేయించాలని చెప్పి శబ్దం తీసుకోండి. అదేవిధంగా ఒక సూచన, 25 ప్రభావం అందరూ వచ్చాము ఇక్కడికి. 25 ప్రభావం 25 మంది వరకు ఇచ్చాం. ఆ 25 మందిని ఎట్టి పడుతులో ఎక్కడ ఉన్నా ఏమన్నా ఓటు వేయించేటువంటి ఆలోచన చేసి మీరందరూ కూడా మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో నాగర్ కర్నూల్లో 2023లో 4 అసెంబ్లీలు, ఒక పార్లమెంట్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ ఈరోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈరోజు నాగర్ కర్నూల్ పట్టభద్రులు కార్యకర్తలు అందరినీ కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర రథసారథి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారికి,
అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మన పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బంగారు శృతి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు, దిలీప్ గారు, నరేంద్ర గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ బుద్ధింజయ్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి సుబ్బారెడ్డి గారు, శ్రీవర్ధన్ గారు లాస్ట్ చెప్తారు ఇన్ఛార్జ్, మణిమ గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ గారు, వేదిక మీద వెంకలైన్లో ఉన్నటువంటి ముఖ్యులందరికీ, ముఖ్యంగా ధర్మ ఎల్లన్న గారికి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రజల గలాన్ని వినిపించినటువంటి ధర్మ ఎల్లన్న గారికి, మరి వేదిక ప్రజలందరికీ కూడా చాలా మంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది, ఇప్పటికీ ఆలస్యమైంది. వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి, గ్రాడ్యుయేట్ అందరికీ, పట్టభద్రులకు, మా కార్యకర్తలకి, పర్చేస్ ప్రభారీలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్తాయి. మన మీద ఎంతో పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకులు మన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిండ్రు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మనకు నీళ్లు లేవు అని నిధులు నీళ్లు నియామకాల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల లోపల అనేక ఆకాంక్షలు రేకొట్టి, ఆ తర్వాత అనేక మంది పిల్లల ప్రాణ త్యాగాలను ఈరోజు పూర్తిగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఉద్యమకారుని నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేను తెలంగాణ గాంధీని అని చెప్పినటువంటి దొంగ గాంధీ కేసీఆర్ గాంధీ పేరుకే అవమానం చేసే వాళ్ళందరూ గాంధీతో పోల్చుకుంటున్నాడు. గాంధీ పేరుకే అవమానమైన గాంధీ పేరుతో పోల్చుకుంటే అటువంటి నయ వంచకుడు, మోసగాడు తెలంగాణ పట్టభద్రులందరూ కూడా ఈరోజు ఆ మోసగానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అవకాశం పట్టభద్రులకు మీ అందరి చేతుల్లో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు కనీసం భవిష్యత్తులోనైనా నెరవేరాలంటే ఈనాడు ఈ పట్టభద్రులు మనం ఏ తెలంగాణ కోరుకున్నామో, ఏ ప్రజల యొక్క మేలు కోరుకున్నామో, ఏ మనిషి యొక్క బంగారు భవిష్యత్తు కావాలని కోరుకున్నామో, ఈ రోజు వాటినన్నింటినీ కూడా తుంగలో చొక్కి బంగారు తెలంగాణ పేరుతో ఒక కుటుంబాన్ని మొత్తం బంగారుగా మార్చుకున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా అవసరం. పట్టభద్రులందరూ విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, దాంట్లో విశ్లేషకులు ఉన్నారు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు. మీరే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయబెట్టినటువంటి వాళ్ళు. మరి మీరందరూ కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ మోచేతుల కింద నలిగిపోవాలా, ఇంకా మోచేతి నీళ్ళే తాగేటటువంటి ఆలోచన ఉంటే బీజేపీని కాకుండా ఇంకెవ్వరిని గెలిపించిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీకి ఎదుర్కొనే సత్తా ఈ రాష్ట్రంలో కేవలం బీజేపీ పార్టీకే ఉంది. దుబ్బాక ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు కూడా ఈ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలందరి తరఫున మాకు అవకాశం వచ్చింది, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటేసినటువంటి అవకాశం మాకు వచ్చిందని దుబ్బాక ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, దుబ్బాకలో మేము టీఆర్ఎస్ పార్టీ ఓడిస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి పిఆర్సీలు, అవి ఎల్ఆర్ఎస్లు, అనేక పెద్ద వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే తీసుకుంటున్నాడో, 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు, రైతు రుణమాఫీ లేదు, ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగం
ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడించి. దాని స్ఫూర్తిగా హైదరాబాద్ నగర ప్రజలు జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 నెలల ముందుగానే ఆదిలాబాద్ దుబ్బాకలో బీజేపీ గెలిచింది. ఆర్ఎస్ఎం అయితే హైదరాబాద్ మొత్తం గెలుచుకోబోతుంది. కాబట్టి సమయం లేకుండా బీజేపీకి జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలని పెట్టిన ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆదిలాబాద్ సమయం లేకుండా ఎప్పటికప్పుడే ప్రజలకు అవకాశం కూడా లేకుండా ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకుండా పార్టీ బీజేపీ పార్టీ ఆ యొక్క అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవద్దన్నటువంటి ఒక భయంతో అప్పటికప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు పెట్టినప్పటికీ హైదరాబాద్ నగర ప్రజలు 48 స్థానాల్లో మన బీజేపీ కార్పొరేటర్ని గెలిపించిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు ఒక స్ఫూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మార్చాలి, మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు కూడా అదే సంకేతం ఇస్తూ అదే సందేశం ఇస్తూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు విజయాన్ని ఇచ్చింది. మరి ఈరోజు పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఈరోజు అన్ని రకాలుగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి నిరుద్యోగులు పట్టభద్రుల్లో ఉన్నారు. ఉద్యోగులు ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నెన్స్ అని చెప్పి ఉద్యోగులను అడుగడుగునా మోసం చేస్తూ అవమానాల పాలు చేస్తూ వాళ్ళకు ప్రమోషన్లు లేవు, పిఆర్సీ లేదు. ఎవరైనా గుర్తింపు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద లేనిపోయినటువంటి కేసులు, ఉంటావా ఊరుతావా నుంచి పనిచేదలుచుకున్నావా పోదలుచుకున్నటువంటి బెదిరింపులు, అనేక ఒత్తిళ్లలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ వస్తే మా భవిష్యత్తులో బంగారుగా ఉండబోతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు తెలంగాణలో ఆత్మను చంపుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ వచ్చేస్తే కాంట్రాక్ట్ అనేది అందరినీ రెగ్యులరైజ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ అనేటువంటి పదమే ఉండదన్నటువంటి మాట చెప్పిన కేసీఆర్ మరి ఈరోజు ఆ కాంట్రాక్ట్ అనేటువంటి పదము ఎందుకుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పి సందర్భంగా ప్రశ్నించాల్సిన అవసరం గ్రాడ్యుయేట్స్ కి పట్టభద్రులకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగులు ఈరోజు కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఫీల్డ్ సర్టిఫికేషన్ ఎన్ఆర్ఈఎస్ కింద పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరినీ కూడా ఉద్యోగాల నుంచి పీకేసింది. జీతమాన్ని ఇచ్చేది కూడా కాదు, జీతం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇచ్చేది. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు కానీ డిఆర్డీఏ కానీ డ్వామా కానీ వీరికి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే పెద్ద ఎత్తున వాళ్ళకి అందుతున్నటువంటి మరి జీతాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి చోట ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఈరోజు మనంతా కూడా ఏమొక్క ఆలోచన కేసీఆర్తో ఒకటే ఒక ఆలోచన, డబ్బుతో నేను దేన్నైనా కొంటా, డబ్బుతో నేను ఎవరినైనా కొంటా, నా డబ్బుతోనే తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తా అనేటటువంటి ధనహంకారము అధికారాహంకారంతో ఉన్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలే చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏం మాట్లాడిన మొన్న ఉద్యోగులను బెదిరిస్తున్నాడు ఒక మంత్రి. మీరు ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, భద్రంగా ఉండండి, మీరు కానీ మాకు ఓటు వేయకుండా పోతే మాకు తెలిసిపోతుంది, మమ్మల్ని ఓడిస్తే వచ్చే 3 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం, మీ పరిస్థితి ఆలోచించుకోండి భద్రమైనటువంటి విధంగా ఒక మంత్రి బెదిరిస్తాడు. మన ఉమ్మడి జిల్లా మంత్రి ఇంకో మంత్రి బెదిరిస్తాడు. నిన్న ఆయన టిఆర్ఎస్ ఓటేసే దుర్మార్గుడు ఎవడు బాగుపడట. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసుడు తెలంగాణ ద్రోహిగా మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. టిఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తాను. తెలంగాణ ద్రోహులని చెప్పి ద్రోహులను అందరినీ నిందించి ద్రోహులందరినీ రోజు మన మంత్రివర్గం
ఇస్తున్నారు మేము. మాకు ఓటేయకుంటే దుర్మార్గులు అంట. ఆయన ఉద్యమకారులు అని చెప్పుకుంటాడు తెలంగాణ ఉద్యమంలో. ఆ రోజు చెప్పాల్సింది ఇదే మాట, నిన్ను ఉరికించి ఊరి బయటికి వెళ్ళగొడుతున్నారు. ఈరోజు ఏం చెప్తున్నాయా? టీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే దుర్మార్గులు అంట, పింఛన్ ఇస్తున్నాడంట, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడంట, రైతు బంధు ఇస్తున్నాడంట, ప్రభుత్వ పథకాలు అనుకొని ఆ ఇంట్లో పిల్లలంట గ్రాడ్యుయేట్ ఉన్నోళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే వాళ్ళు దుర్మార్గులంట. శపిస్తున్నాడు ఆయన, శాపం పెడుతున్నాడు. అంటే శాపం పెడుతున్నాడు ఆయన, శపిస్తున్నాడు. దేవుడు కూడా మనం బాగు చేయలేడంట. అంటే ఇటువంటి మంత్రులకు ఆ మంత్రివర్గంలో ఉండేటువంటి అర్హత ఉందా? ఇది కోసమేనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీ కుర్చీల కోసమైనా తెలంగాణ తెచ్చుకున్నారు? తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ తెచ్చిందా? ఈ సన్యాసాలు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఒక్కొక్కరు మొత్తం వాళ్ళ గురించి చరిత్ర ఇంకా 3 ఏళ్ళు చెప్పేది అంతా ఒకసారి అయిపోతుంది. మిమ్మల్ని అందరినీ కోరిక ఒకటి అంజయ్య గారు మాట్లాడతారు ఇంకా చాలా విషయాలు. నేను ఇంకొక మధ్యలో ఒక ప్రోగ్రామ్ అని మన మామగారి ప్రోగ్రామ్ అందుకోవాలి కాబట్టి మొట్టమొదట నేను మాట్లాడి వెళ్తాను. పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను. సభాధ్యక్షుని పర్మిషన్, మరి మా అధ్యక్షుని పర్మిషన్. మనమందరం ఒక్కసారి ఆలోచన, మనం కూడా చీము రక్తం మన ఒంట్లో ప్రవహిస్తుందా లేదా? ఆయన కింద గాసం లేనికే, ఆయన కింద జీవితాల బతకనికే మనం తెలంగాణ తెచ్చుకున్నామా? ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం? మన తర్వాత నిజమైనయా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఆంధ్రలో అందరు వెళ్ళిపోతారు. తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగాలన్నీ మన పిల్లలకు వస్తాయి. ఇంటింటికి ఉద్యోగం వస్తుంది అన్నాడు. 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుందనగా 50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తున్నాడు. పిఆర్సీ ఎప్పుడే కమిటీ చేస్తున్నా పిఆర్సీ ఇచ్చేస్తాడు. అంటే ఎన్ని రకాల మోసాలు ఒక్కసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, పట్టభద్రులు కానీ, మేధావులు కానీ, అంటే ఇంకా ఎన్ని రకాలుగా మనం మోసపోవడానికి, ఎన్ని రకాలుగా మనం ఇంకా మోసపోదాం ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికల్లో కనుక మనం పట్టభద్రులైనటువంటి మీ అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒక గట్టి ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ విధంగా భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల్లో మోగుతా ఉందో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. ప్రజలు ఏదైతే కలలు కంటున్నారో ఆ కలలు నిజం కావాలంటే ఇట్లా ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ పార్టీని గెలిపిస్తే ఆ యొక్క విశ్వాసం ప్రతి ఒక్క ఓటర్కి, తెలంగాణ నుండి ప్రతి ఒక్కరికి దమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోనికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఉపాధ్యాయులారా, ఉద్యోగులారా, గ్రాడ్యుయేట్స్ అయి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఉద్యోగులారా మీరు భయపడద్దు, ఉపాధ్యాయులారా మీరు భయపడద్దు, నిరుద్యోగులారా మీరు భయపడద్దు, గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులారా మీరు భయపడద్దు. బీజేపీ పార్టీ మీ అడుగున అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడించి బీజేపీ అధికారంలో నిద్ర పోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిర్భయంగా మీ ఓటు హక్కును పట్టభద్రులందరూ కూడా బీజేపీకి భారీ మెజార్టీతో రామచంద్రరావు గారిని ఇక్కడ గెలిపించాలని, రామచంద్రరావు గారు ప్రజా యొక్క గణాన్ని శాసన మండలిలో వినిపించినటువంటి ఒక విద్యావేత్త. శాసన మండలిలో ఏ ఒక్క సభ్యుడు కూడా రామచంద్రరావు గారు మాట్లాడినంత సమయం ఎవరు అందరికంటే ఎక్కువ సమయం మాట్లాడినటువంటి సభ్యుడు మన సభ్యుడు రామచంద్రరావు గారు శాసన మండలిలో తెలియజేస్తా ఉన్నారు. ప్రతి అంశం పైన శాసన మండలిలో విద్యార్థుల అంశాలే కానీ, ఉద్యోగుల అంశమే కానీ, నిరుద్యోగుల అంశమే కానీ, మహిళల అంశాలే కానీ, రైతుల సమస్యలే కానీ, అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా, ప్రాజెక్టులే కానీ ఏ సమస్యలు వచ్చినా శాసన మండలిలో ఆ సమస్యల పైన చర్చించినటువంటి ఒక విద్యావంతుడు, మేధావి రామచంద్రరావు గారిని ఖచ్చితంగా మళ్ళీ మనం గెలిపించి భారీ మెజార్టీలో శాసన మండలికి మన పార్టీ తరఫున పంపించాలండి. బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అందరి పైన ఉంది.
మనల్ని మనం రక్షించుకుందాం, మనం తెలంగాణ మనం కాపాడుకుందాం అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా రామచంద్రరావు గారిని గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి రైల్వే లైన్లు చెప్తున్నారమ్మా, పాలమూరు రంగారెడ్డి రైల్వేషన్ గొంగడ ఆడనే ఉంది ఇప్పటిదాకా. మొన్నటిదాకా మేము దిట్టాక 800 ఫీట్ల లోతున్నటువంటి డీప్ నీళ్లు తీసుకోవాల్సిన దాన్ని 820కి పెంచినటువంటి వాళ్ళు మేము అనంతరంగా వాళ్ళ బుద్ధి వచ్చి మొన్న 200 తగ్గించినట్టుగా మన పత్రికలు ఉన్నాం. ఈరోజు 6 నెలల తర్వాత స్టోరీ వచ్చింది. ఇలా కూర్చొని వట్టం కాడ కూర్చొని ఏం మాట్లాడుకోండు, ఈయన గుర్తు చేసుకొని కూర్చుంటాడే గెస్ట్ హౌస్ కట్టుకుంటా కాపల కుక్కలా ఉంటా 3 ఏళ్ళ పాలమూరు రంగారెడ్డి పనికి పూర్తి చేస్తా, పాలమూరు సస్య సామాన్యం చేస్తున్నటువంటి దుర్మార్గుడు మోసకారి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైల్వే ప్రాజెక్టు గద్వాల్ మార్చల్ల గద్వాల్ నుంచి మార్చల్ల వరకు ఈ లైన్ అయితే విని చెవులు అయిపోయింది. ఇప్పటిదాకా 7 గోంగడ అంటే ఉంది. పాపం గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరూ దానికోసం చాలా సార్లు లేఖలిచ్చిండు, పార్లమెంట్ లో కూడా ప్రస్తావించిండు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇంత కూడా చెవులో పడలేదు. ఆయనకు ఏమాత్రం జీవం ఉన్నట్టు కూడా కాలేదు. ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం వెనుకబాటుతల గురించి, ఈ ప్రాంతం నుంచి కనుక గద్వాల నుంచి మార్చలేదైతే ఈ ప్రాంతం అంతా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అవకాశం ఉంది. కేవలం ల్యాండ్ అక్విజిషన్ చేయక, ల్యాండ్ అక్విజిషన్ చేసిపోకుండా ప్రాజెక్టు ఈ రోజు వెనుకబాటుతనానికి గురి చేసింది కేసీఆర్ కాదా, టిఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంకా అన్ని చాలా అంశాలని వాళ్ళు మాట్లాడిన అంశాలు సంజయ్ గారు మాట్లాడతారు అన్ని విషయాల మీద. కాబట్టి మనందరం చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా. మన కార్యకర్తలతో పాటు వచ్చినటువంటి పట్టభద్రులందరికీ, గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా భారీ మెజార్టీతో రామచంద్రరావు గారిని గెలిపించాలని మనందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. సన్మానం చేసే వాళ్ళు లిస్ట్ ఉండండి, లాస్ట్ ఇస్తారు. న్యాయవాదులు ఇంకెవరైనా ఉన్నారండి? న్యాయవాదుల ప్రతినిధులు, నాగర కర్నూలు న్యాయవాదుల ప్రతినిధులు, పాండే గారు జస్ట్ పరిచయం అవుతారు అందరూ. దేశపాండే గారు వదలకండి, మీరు ఇన్ఛార్జ్ వచ్చింది. మీరు ముత్తయ్య గారు, దేశపాండే గారు, రవేనా వెరీ గుడ్, బాగుంది. యూనిటీ ప్రదీప్ గారికి, జనరల్ సెక్రటరీ గారు ఎస్లా కదా అనండి. మీడియా రిపోర్ట్ అందరూ కూర్చోవాలి. వాళ్ళ మీటింగ్ టైం చదివాలి, మీటింగ్ టైం అందరూ కూర్చోవాలి ప్లీజ్. మీడియా మన కోసం పనిచేస్తుంది. ఆ పేపర్లో మీడియా మీరు కష్టపడి చెప్పండి సార్. మీరు పేపర్ చేతులన్నీ కాయగా రాసి ఆ పేపర్ వచ్చినది మీకు లేదా మీరు అమ్ముతారు, పెట్రోల్ మాత్రం పెడతారు, పనిచేస్తారు, సులువు పనిచేస్తారు. ఏ పేపర్ వస్తుందా బ్రేకింగ్ వస్తాను. ఆ బ్రేకింగ్ విషయం కేటీఆర్ షేకింగ్ మన బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఏమవుతున్నాడు భయపడతాడు. మాట్లాడితే అప్పుడు మీటింగ్ పెడతారు, రామారావు మీటింగ్ పెడతారు. ఆ రామారావు రామకపేట సాధన తెలంగాణ అయ్యా కొడుకు ఓడదు దాన్ని अवतार एक नंबर रही थे 10 नंबर
మా ఇల్లు ఇప్పటికి ఎట్లా తొమ్మిది వేసిందా కళాకారులు అందరూ అటువంటి కళాకారులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువులు పక్క పెట్టి పోలీస్ కేసులు పక్క పెట్టి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయి తల్లికాలు కొట్టుకొని కాళ్ళను కొట్టుకొని కుటుంబాన్ని పక్క పెట్టి కాలు కెచ్చగట్టి తెలంగాణ తెలంగాణ అని పాట పడ్డ దరువు ఇళ్ళ లాంటి కళాకారులు ఏమైనా కనబడుతున్నారు తెలుగు పేరు ఎక్కడ కనబడుతున్నారు నాకు బాగా అనిపిస్తుంది కరీంనగర్లో ఆయన టీవీ అబద్ధం కాదు నిజం కేసీఆర్కి అబద్ధం రావాలి నన్ను నోరు కేసీఆర్ తాకిమాట కాదు నేను మర్చిపోయింది నేను గెలిచింది కదా సంగపని ఏడే గుర్తు చేస్తున్నా కదా నువ్వు కేసీఆర్ అన్నా నువ్వు దయచేసి ఏడు మీద గుర్తే నువ్వు కేసీఆర్ అవమానపరచు నా గురువు నా కేసీఆర్ నా గురువు అందుకే భాష నేర్చుకున్నా మళ్ళీ గురుదర్శన అప్పచెప్తున్నా అందుకే కేసీఆర్ సార్ నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో కొంచెం ఎక్కువ అష్టైశ్వర్య అందుకే నమ్మకం తప్ప కోట్లు దుబ్బాలి పైసలు దుబ్బుడు ఫామలు వాడు ఇదే పని ఒకసారి అందరూ సపోర్ట్ ఉంటామని కేసీఆర్ సార్ నా గురువు గారు చెప్పాలి నా గురువు గారిని సన్మానించాల్సిన బాధ్యత సత్కరించాల్సిన బాధ్యత గౌరవించాల్సిన బాధ్యత నా మీద లేదా మీరు అందరూ సపోర్ట్ చేస్తారు కదా పక్క నిన్న కేసీఆర్ సార్ ఎమ్మెల్సీ గెలిచింది అక్కడ ములుగురు వినా నేను సాయంత్రం ములుగురు ఉంటే రిజర్వ్ చేసిన మన తెలంగాణలో 2 ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ ఎన్ని నిన్న ములుగురు ఉంటే మన సంఘం పని కేసీఆర్ సార్ గెలిచిందని అన్నాడు అందరూ చేసి సపోర్ట్ ఫుల్ కొట్టిరన్న దీని చేసారు సపోర్ట్ కొట్టారు డ్యాన్స్ చేసారు ఒక్కసారి మీరు కూడా సపోర్ట్ కొడతారా కుట్రాడు గట్టిగా కుట్రాగే నువ్వు ఎట్లా గెలిచిన సారనే అన్న కేసీఆర్ ఏం గెలిచింది అంటే చెప్పింది సరే ఓకే భరిస్తాను మీకోసం భరిస్తానే సావుకే భయపడే పైకి పోయి కింద వేసినాడు 3 సార్లు బండి సంజయ్ సాగు భయపడే సావు బండి సంజయ్ భయపడదు అదే కేసీఆర్ గెలిచిందన్న అసలు గట్టిగా సపోర్ట్ కొట్టారమ్మా గట్టిగా చేతులు ఎత్తి కొట్టారమ్మా గురువు గారికి గట్టిగా దేవి గెలిచింది సంగప్ప నాన్న మరి రామచంద్ర సపోర్ట్ ఏమంటే మన ప్రేమచంద్ర పోటీ వేయడానికి వీళ్ళు పోటీ చేసేది ప్రజాసేవ వేయడానికి ప్రజాసేవ చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వీళ్ళు చేస్తారు కానీ కేసీఆర్ చేసింది వేరే ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ వేరే తెలుసా ఎమ్మెల్సీ తెలుసా ఎక్కడ స్టాండ్ బై క్లిప్ గట్టిగా वो लिख रहे हैं लिख क्या है पापा मोड़ने वैक्सीन वो केस कैसा बना गैस जैसा गदर जैसा वो टीवी లో చూపెట్టిన మన టీవీ లేదు ये ఊకే చెప్పేన లో చాలా అది రిపోర్ట్లో వెతకే కాదు టీవీ ఛానల్ రిపోర్ట్లో వెతకే కాదు ఆ బూత్ ఛానల్ మాత్రం వెతకే రాత్రి టీవీ ఛానల్ ఎవరు చూస్తారు టీవీ ఛానల్ చూస్తే ఇంకా కుటుంబ నాశనం అవుతుంది బూత్ ఛానల్ అది రాత్రి ఛానల్ వస్తుంది దాని ఛానల్ దాన్ని ఎవరు చూస్తారు ఇక ఇంత కుటుంబ నాశనం భార్య ఎవరు జరిగిపోకూడదు ఆ ఛానల్ చూస్తే ఆ ఛానల్ చెప్తారన్న కేసీఆర్ సార్ అన్న కోవిడ్ కు సంబంధించిన వ్యాక్సిన్ కనుగొనడంలో కేసీఆర్ సార్ పాత్ర 90%. మీరు ఇంటర్వ్యూ ఇద్దరు అవతల చూసినాడు కేసీఆర్ సార్ పాత్ర 90% అట మోడీ గారి పాత్ర 10%. 10 మార్క్స్ ఇచ్చిన మీరు తప్పుదమ్మి వాస్తవానికి అన్న వాస్తవానికి కనుగొన్నది 100% కేసీఆర్ సార్. అంటే 10 మార్కులు వద్దు
కానీ కేసీఆర్ సార్ కొనుగోలు ఈ వ్యాక్సిన్ కాదు, ఆ వ్యాక్సిన్. అవునా కదా? ఇక కేసీఆర్ సార్ వ్యాక్సిన్, ఆయన వ్యాక్సిన్ సోడా పోస్తాడు, గ్యాస్ ఐస్ పోస్తాడు, చికెన్ ఒర్రి 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 ఇలా లాస్ట్కి ఏం చేస్తున్నారంటే ఉద్యోగులను బెదిరిస్తున్నారు, ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు, పెన్షన్దారులను బెదిరిస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, వారెంట్ ఇస్తున్నారు. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఈ ఎన్నికల సందర్భంగా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఒక్కసారన్నా ఈ పట్టభద్రులకు మా పార్టీకి ఓటు వేయండి అని ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేసిండా? ఇంకా వారంలో ఎలక్షన్స్ చేసిండా? మరి ముఖ్యమంత్రికే ఓట్లు అనేది చిత్తశుద్ధి లేదా? ఓట్లు వేసుకోవాలని చిత్తశుద్ధి లేదా? ఓట్లు అడిగండి పార్టీ ముఖ్యమంత్రి ఓట్లు అడిగండి వాళ్ళ పార్టీకి ఓట్లు వేసుకోవడం అవసరమా నేను అంటున్నా. ఇక ఎవరు ఓట్లు వేస్తారు లేరని చెప్పి బెదిరిస్తున్నారు. ఓడంటాడు దుర్మార్గుడు అడిగాడు, వేసుకోవడం దుర్మార్గం, నీ పార్టీ దుర్మార్గం పట్టు అన్నాక మంచి చెప్పింది. ఇక ఇంకోటి అంటాడు బిడ్డ 3 సంవత్సరాలు అధికారంలో తెలుసు, 3 సంవత్సరాలతో తర్వాత చేరుకుంటాం చేశాను గ్యారెంటీ వాళ్ళు మొత్తం వచ్చేసి అయిపోయింది. బిడ్డ పనులు కొడుతున్నాడు, పనులు ఉన్నాయి కదా కొత్త పనులు కొడితే ఈ మంత్రులందరికీ మొత్తం పాయింట్లు లాభండి అన్నమాట. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బిడ్డ మంత్రుల ముఖ్యమంత్రి మంత్రులను జాగ్రత్త చూసుకో బిడ్డ. నా ఉద్యోగుల గురించి, ఉపాధ్యాయుల గురించి, పెన్షన్దారుల గురించి, నిరుద్యోగుల గురించి, పట్టభద్రుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. అందుకే ఫామ్ మంత్రులు తెలియదు. మీ తొడలకు లిమిట్ ఎక్కిస్తారు, గుర్తుంచుకోరు. ఎక్కిస్తారు అయింది కదా. ఇంకొకసారి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ పట్టభద్రులు అందరూ కలిసి నీ తొడలకు లిమిట్ ఎక్కి రోగం ఎక్కించి అదే జరుగుతుంది. కనిపిస్తారు కదా. ఒకసారి గుర్తుంచుకోవాలి, సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లను రిక్వెస్ట్ చేయాలి తప్ప బెదిరించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ పార్టీలో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సి. అందుకే నాగర్ కర్నూలు గడ్డ పవిత్రమైన గడ్డ, వాళ్ళ నల్లమల్ల అడవులో శివుడు తొడువైన గడ్డ, పవిత్రమైన గడ్డ ఈ నాగర్ గడ్డ. దక్షిణ అమర్నాథ్ గా పేరు నుండి కాళేశ్వరం చూస్తే నిజంగా చాలా పవిత్రమైన వృద్ధి మల్లయ్య, ఉమామహేశ్వరం, సోమేశ్వరం దేవాలయం, మల్లెల తీర్థం, వడ్డ వెంకట స్వామి, కదరివనం, అక్క మహాదేవి గుహలు. నిజంగా ఇవన్నీ ఎత్తుంటే ఇప్పటిగా మా సుధాకర్ ఎత్తుంటే ఇంత పవిత్రమైన గడ్డలో టీఆర్ఎస్ మూర్ఖులు మొత్తం అపవిత్రం చేసినాడే. ఒకడేమో చెరువులు కబ్జా చేస్తాడు, వడకాల ఒకడేమో జాగలు కబ్జా చేస్తాడు, ఇంకోటి నీతివంతులకు అప్పుడప్పుడు మాట్లాడతాడు. చెరువులు, కుంటలు, జాగలు, దేవాలయాలు ఉన్నాయన్నీ కబ్జా చేస్తుంటాడు. ఏమో సుధాకర్ అన్న ఊకే ఫోన్ చేస్తాడు. లాస్ట్ కూడా నితిన్ గారి కలిసి నేను సుధాకర్ వైపు కలిస్తే సుధాకర్ జాతీయ రాజా సుధాకర్ నీకు రోడ్డు ఇచ్చినా జాతీయ రాజాలు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా ఇంకేంటంటే కద్దాం వచ్చిన సార్ ఈయన పేరు అయిపోయింది సుధాకర్ పేరు జాతీయ రాజా సుధాకర్ లాస్ట్ ఇంకో బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ చేయాలి? సోమశిల సిద్ధేశ్వర బ్రిడ్జి అదే వల్ల ఇక లాస్ట్ బ్రిడ్జ్ అన్నాడు నితిన్ గారు. ఇక నీకు మళ్ళీ సోమేశ్వర బ్రిడ్జ్ అయిపోయి దీంతో కొట్లాడి ఇచ్చేసుకోడు. నీతో పాటు సుజాక, ఈ దిలీప్ అన్న, ఇక అసలు ఆచారం ఆచారం వీళ్ళందరూ లొల్లి పెట్టేసుకున్నారు. ఇక మళ్ళీ మీకు అవకాశం ఇస్తే నా ఉన్న బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి మీకు జిల్లాగా పెట్టుకుని దండపడి నేను కొట్లాడుతున్నా వల్ల ఈ నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం మా నాయకులు కొట్లాడుతున్నా. ఎన్నికలు గెలుపోవడం ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ నాగర్ కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా నాయకులందరూ కొట్లాడుతున్నా. మీకోసం కొట్లాడుతున్నా. టీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ప్రభుత్వం అట తెలంగాణకు అన్యాయం చేసిందట. ఒక్క పైసా ఏదైనా ఒక్క సంక్షేమ పథకం గుండెలకు కొంచెం
ఐటీఆర్ అనే ప్రాజెక్ట్ కాలిపోయిందన్న. ఎవరెవరు పోయిందన్న? 2017లో ఢిల్లీలో మీటింగ్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెడితే ఈ రాష్ట్రంలోని మంత్రివర్గంలోని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా ఢిల్లీకి పోతే ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కొన్ని నివేదికలు ఇవ్వంటే ఇప్పటి వరకు కూడా నివేదిక లేకపోతే ఆ ప్రాజెక్టు పోతే ఇలా భారతీయ జనతా పార్టీని బెదిరించే ప్రయత్నం, అప్పలిస్తే పార్టీ చేసే ప్రయత్నం చేసింది కదా. నివేదిక ఎందుకు చేయలేదు కదా టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. పేపర్లో పెద్ద హెడ్లైన్స్ రాసిన వాళ్ళు నేను మొత్తం బండారం మొత్తం బయట పెట్టక మళ్ళీ రైల్వే కోచ్ మళ్ళీ లెటర్ ఎవరు రాస్తారా నాకు ఇప్పుడు లెటర్ రాసేది ఇన్నోడు ఏడ సోయలేకపోవడం ఏడ విక్కినావు ఏడ పోసినావు ఇన్ని రోజులు గుర్తురాలే. టీఆర్ఎస్ పార్టీకి ఇన్నో గుర్తురాలే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతుంది కదా మేధావుల యొక్క దృష్టి మళ్లించడానికి అడ్డదారులు గెలవడానికి కదా లెటర్ల పేరుతో డ్రామాలు ఉంటే డ్రామాలను చూసి పట్టభద్రులు అందరూ పార్టీ నుంచి మొక్కల నుంచి దరిద్రం మొక్కల నుంచి అలా అసహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వరలింగ్ ఫ్యాక్టరీకి నిధులు మేమిస్తామన్నా మనం ఇస్తామన్నా 380 కోట్ల రూపాయలు కదా వరంగల్లో వరలింగ్ ఫ్యాక్టరీకి మనం ఇస్తే వాళ్ళ స్థలం ఇవ్వకపోతే మొన్న వరంగల్ పోయి నేను కిషోర్ గారు గొడవ చేస్తే మొన్న ఒక స్థలం పేపర్లు మొన్నిచ్చిన తీరా స్థలం చూస్తే దేవాలయానికి సంబంధించిన స్థలం అది కూడా వివాదాస్పద స్థలం ఇచ్చింది. ఇలా అది కూడా ఇలా మొత్తం వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వస్తే ఇలా కాపాడింది భారతీయ జనతా పార్టీ. ఇలా వరంగల్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్ల రూపాయలు మనం ఇస్తే ఆ నిధులను దారి వచ్చిన మూర్ఖత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన వాటా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి వచ్చిన ఇలా స్మార్ట్ సిటీ నిర్వీర్యం కావడానికి కారణం ఎవరన్నా? వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చింది ఎవరన్నా? ఐటీఆర్ పెట్టుకోవడానికి కారణం ఎవరన్నా? ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా వీళ్ళు ఏం చేసినా ఏం పెట్టుకున్నాడు చేసింది మనం, చెప్పుకునేది మనం. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే కదా. ఎన్నికల్లో ఓటు కూడా కేవలం భారతీయ జనతా పార్టీకి ఉంది. బియ్యం పైసలు వస్తున్నానా కిలోకి రూపాయలు నీరు కడుతున్నాడు, అవునా కదా? కిలోకి రూపాయి కేసీఆర్ కడుతున్నాడు. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతాయా దగ్గర? దొరుకుతాయన్నా? ఇలా 29 రూపాయలు 29 రూపాయలు కదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే రేషన్ షాప్ దగ్గర మోడీ గారి ఫోటో పెడతారన్న, కేసీఆర్ సార్ ఫోటో పెడతారన్న. రైతు వేదికలకెలా కేంద్రం 12 లక్షల రూపాయలు ఇస్తే రైతు వేదికలకెలా మోడీ గారి ఫోటో పెట్టారన్న. స్వచ్ఛ భారత్ మిషన్ పెడతారు కదా పేదలకు టాయిలెట్స్ నిర్మాణం చేస్తే టాయిలెట్స్ దగ్గర కేసీఆర్ సార్ ఫోటో పెట్టారు తప్ప మోడీ గారి ఫోటో పెట్టారన్న. హరితార పేరుతో చెట్లకు కంపెనీ నిధులు ఇస్తే చెట్లను నాటుకుంటూ చెట్ల దగ్గర ఇలా మోడీ గారు ఫోటో పెడతారన్న, కేసీఆర్ సార్ ఫోటో పెడతారన్న. కమ్యూనిటీల కోసం కేంద్రం పైసలు ఇస్తే కమ్యూనిటీల దగ్గర మోడీ గారు ఫోటో పెట్టారన్న, కేసీఆర్ సార్ ఫోటో పెడతారన్న. డబుల్ బెడ్రూమ్ పైసలు ఎవరియన్నా? 1700 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల చిల్లర ఇన్నాడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం శాంక్షన్ చేస్తే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పేరుతో ఒక్క ఇల్లు లేకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ప్రతి పైసా కేంద్రం ఇస్తే ఇవాళ ఎక్కడ కూడా మోడీ గారు ఫోటో ఇవ్వకుండా పెట్టకుండా వాళ్ళ నిధులుగా వాళ్ళ సంక్షేమ పథకాలుగా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నీ ఇళ్ల పైసలు పోయన్నా అమృత్ పైసలు అమృత్ స్కీమ్ కదా మిషన్ భగీరథ పేరుతో నీళ్ళు ఇస్తుంటే ఎవరు కేసీఆర్ అనుకున్నాడు. రోడ్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే అన్నా, 14th 15th ఫైనాన్స్ పైసలు మనే అన్నా, చివరికి టీఆర్ఎస్ తీసుకుపోయి బొద్దు పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా మనే అన్నా. ఆడ కూడా కేసీఆర్ పెట్టుకోవాలి. నీరు మాకేమో ఒక్కగానే కూడా నిధులు పైన సంక్షేమ పథకాలు పడి అనేక సందర్భాల్లో సవాల్ చేసిన కేంద్ర ప్రభుత్వ వాటాలని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అమలు చేస్తున్నారో చెప్పంటే ఇంతవరకు సవాలు స్వీకరించి కూడా తోకమొచ్చి పాల్పడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ నాగర్ జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని నిధులున్నామో శ్వేతబద్ధం విడుదల చేసే తప్పు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ నాగరికుడు గడ్డ సాక్షిగా నేను సవాల్ చేస్తున్నాను. కేవలం అబద్ధాలతో మోసాలతో ప్రజలను మోసం చేసి
నయవంచన చేసినది మూర్ఖత్వ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళ రాష్ట్రంలో మా పార్టీ అధికారం లేదు, కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమం అన్నా మీకు ఆపదస్తే ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకున్నా, మీకోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా, మీకోసం కష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా, మీ పిఆర్సీ కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల పిఆర్సీ కోసం యుద్ధం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం కలెక్టరేట్ ముట్టడిస్తే, హైదరాబాద్ ఆందోళనిస్తే ఇదే పోలీసుల ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకుల మీద లాఠీ చార్జ్ చేసిన మూర్ఖత్వ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పోలీసులు లాఠీచార్జ్ చేస్తే అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయన్నా, చేరిపోయినన్నా. మీకోసం ఒక్కసారి ఉపాధ్యాయ ఉద్యోగం అంటారు, ఒక్కసారి ఆలోచించాలా. మీకోసం లాఠీ దెబ్బతిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకోసం కాళ్ళు చేతులు విరగొట్టుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఒక్కసారి ఆలోచన బీజేపీ ఓటేస్తారా? మమ్మల్ని కాళ్ళు చేతులు మీకోసం పనిచేస్తే మమ్మల్ని కాళ్ళు చేతులు విరగొట్టా టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన. నిరుద్యోగ వృత్తి కోసం, నోటిఫికేషన్ కోసం మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే ఇదే మీ పక్కన ఉన్న నల్గొండలో ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 20 మంది కార్యకర్తలు ఎలా 20 రోజుల పాటు చేయబడుతున్నారు. దసరా పండుగ మనం చేసుకున్నాం, వాళ్ళు దసరా పండుగ చేసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా 20 రోజుల పాటు చేయబెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసినా, అక్రమ కేసులు పనించి జైలు పెట్టినా. ఒక్కసారి నిరుద్యోగ యువత ఒక్కసారి ఆలోచించడా? మీకోసం దెబ్బతిన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారా? మమ్మల్ని లాఠీచార్జ్ చేసి జైల్లో పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తారా? ఒక్కసారి ఆలోచించారా? గుర్రంపోవడం తండాలు ఇదే ప్రాంతానికి సంబంధించి మంగ్యానాయక్, ధర్మానాయక్, లాలానాయక్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. తెలుసా మీ అందరికీ? మీరందరూ మీ భార్య పిల్లలతో కుటుంబంతో మంచిగా ఉన్నారన్నారు. కానీ ఇప్పటికి 20 రోజుల నుంచి ఈ ముగ్గురు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు యువకులతో పాటు ఎలా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డితో పాటు 20 మంది కార్యకర్తలు ఇప్పటికీ చేరున్నారు. 20 రోజులు 20 days ఆయన ఎప్పటికీ చేరున్నారు. వాళ్ళకి లేదా కుటుంబం లేదా, భార్య పిల్లలు లేదా? నా ముగ్గురు కార్యకర్తలకు 2 కార్యకర్తలకు పసిపిల్లలు పంపాలి. వాళ్ళ భార్య ఫోన్ చేసి మా భర్తను మా పిల్లలు గుర్తు చేస్తున్నా, మా భర్త ఎప్పుడు వస్తారన్నా వేసుకున్నాను, నాన్న ఏడుతున్నా, ఎవరి కోసం పోయినామన్నా? గుర్రంపోడు తండాలు, ఈ పేద గిరిజన భూములను టీఆర్ఎస్ పార్టీ గుండాలు అక్రమంగా స్వాధీనం చేసుకుంటే తిరిగి స్వాధీనం చేసుకొని ఆ గిరిజన భరోసా నింపడానికి భారతీయ జనతా పార్టీ గిరిజన భరోసా యాత్ర చేస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి డైరెక్షన్ నడిచే పోలీస్ యంత్రాంగం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీచార్జ్ చేస్తే మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాడు ప్రకాష్ చేయి విరిగిందన్న, హుసేన్ నాకు నడుము దెబ్బతిందన్న, అనేక మంది కార్యకర్తల చేతులు ఉన్నటువంటి దుర్భాగ్యతన గుర్రపోటు తండాలు జరిగిందన్న. పోడు భూముల కోసం మేము కొట్లాడుతున్నామన్నా. ఇప్పుడే గూడూరు మండలంలో నైట్ అన్నలో ఇప్పుడే ఒక మహిళ నిరుపేదమైన పోడు భూముల కోసం ఇలా నిద్ర మాత్రం ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇంతకంటే దుర్మార్గం సంఘటన కదా. మళ్ళీ పోడు భూములను ఆక్రమించుకున్నది టీఆర్ఎస్ పార్టీ, లొల్లి పెట్టేది టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లోపలేసి కొట్టించేది టీఆర్ఎస్ పార్టీ. ఎవరి కోసం అన్నా? మీకోసం అన్నా ఉత్తరం చేసేది. ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఇబ్బంది పడితే వాళ్ళని స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా హైదరాబాద్ మార్కెట్ కోసం పేదం మామిడి రైతులు వస్తే వాళ్ళకు అండగట్టుకున్నటువంటి మీ జిల్లా, మన జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారు ఏ విధంగా దౌర్జన్యం చేసారో మీరే చూసారా? నేను చెప్పేది అబద్ధం కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం, ఈ సమాజం కోసం, ఈ పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో యుద్ధం చేస్తున్నా. కేసులకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, జైళ్లకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, లాంటి దెబ్బలకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్య విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నా. భయపడుతున్నారన్నా? భయపడుతున్నా? నమ్మిన సిద్ధాంతం కోసం
ఈ కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల మీద కాషాయపు జెండా ఇక అద్భుత సన్నివేశాన్ని కళ్ళారా చూడాలని చెప్పి అదే ఆశయం, అదే లక్ష్యం కోసం పనిచేస్తున్న తరుణంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలా నక్సలైట్ల చేతిలో, టెర్రరిస్టుల చేతిలో, ఉగ్రవాద చేతిలో ఆత్మ ప్రధానం అయిపోయారు. చేస్తామని తెలిసినప్పుడు కూడా, సంపదలను తెలిసినప్పుడు కూడా డేట్, టైం, ప్లేస్ 3 పిసిఎస్సి లెటర్ రాసి వారం నుంచి పోస్టర్ వేసినప్పుడు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త జెండాను విడిచిపెట్టి ఇలా పారిపోలేనా? నమ్మిన సిద్ధాంతం కోసం అదే గోరుగడ్డ మీద ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోసం, మనందరి కోసం ప్రాణత్యాగం చేసి ఆ అమరవీరుల ఆశయాన్ని బట్టి మర్చిపోబడ్డారు. జితేందర్ రెడ్డి అని మీ అందరూ తెలిసి జితేందర్ రెడ్డిని టైం చదువుతాం, ప్లేస్ విషయం ఇలా జితేందర్ రెడ్డి మీద నక్సలైట్లు దాడి చేస్తుంటే, బుల్లెట్ల వరుస కురిపిస్తుంటే జితేందర్ రెడ్డి పారిపోలేదండి. సామాన్ చైర్మన్ జాతీయ జెండా కోసం యుద్ధం చేస్తే బుల్లెట్ల వరుస కురిసినా కూడా సామాన్ చైర్మన్ పారిపోలేదా? భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ వాడిలో బుల్లెట్ కూడా నిలదీస్తూ, గర్జిస్తూ, గాలిస్తూ వీళ్ళ మరణ పదవి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. జితేందర్ రెడ్డిని ఆశ్చర్యపోతారు. జితేందర్ రెడ్డిలో పోస్ట్ మార్టం చేస్తే జితేందర్ రెడ్డి బాడీలో బ్లడ్ కంటే ఎక్కువ బుల్లెట్లు అన్నాయి. 73 బుల్లెట్లు అన్నాయి జితేందర్ రెడ్డి. వాళ్ళ వారసులు ఏం త్యాగం చేసిందని టీఆర్ఎస్ పార్టీ, ఎవరి కోసం త్యాగం చేసిందని టీఆర్ఎస్ పార్టీ, సమాజం కోసం ఏం పని చేసిందని టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిందని టీఆర్ఎస్ పార్టీ. 1200 మంది అమరుల రక్తపు కొడుకులో ఒక రాక్షసుడు రాజ్యం ఎత్తున్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం ఆలోచించండి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే దానికి భిన్నంగా ఆ రక్తపు మడుగులో ఒక రాక్షసుడు రాజ్యం ఎత్తుంటే ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుందన్న, ఆత్మనాదం వినిపిస్తుందన్న. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, కష్టపడి మీరు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, నా తెలంగాణ తల్లి నన్ను ఇవాళ ఈ రాక్షసుని చేతిలో మీరు పెట్టడం బాధ అనిపిస్తున్నది. నేను బందీగా రక్షించండి, నన్ను కాపాడని చెప్పి తెలంగాణ తల్లి ఘోషిస్తున్నా. ఆర్తనాదం వినిపిస్తుంది కనుకనే ఆ తల్లిని రక్షించడానికి ఈ మూర్ఖుడి చేతిలో, మూర్ఖుడి కబద్ధ హస్తాలు ఉన్నటువంటి తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండాను, కమల పువ్వు జెండాను కూడా జై తెలంగాణ, జై శ్రీరామ్ అంటేలా గర్జిస్తూ మన దేశం ముఖ్యమంత్రి వల్ల భారతీయ జనతా పార్టీ ప్రారంభించబోతున్నది. ఈ పవిత్ర కార్యమన్నా రామచంద్రరావు గారు ఏం చేసినట్టున్నాడు? రామచంద్రరావు గారు ల్యాండ్ కబ్జా చేయలే, ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకోలే. రామచంద్రరావు బావలకు, బామ్మలకు, ఉంచుకున్నలకు, పెంచుకున్నలకు పర్మిషన్ ఇవ్వలే, ట్రాన్స్ఫర్ చేయలే, అర్ధరాత్రి జీవో చేయలే. రామచంద్ర గారు సమత, మమత, నవత, గీత, మాతల కోసం పనిచేయలే. రామచంద్రరావు సమాజం కోసం పనిచేసిండు. ఇంతమంది కార్యకర్తలు తయారు చేసినారు రామచంద్రరావు. అక్కడ ప్రేమేంద్ర రెడ్డి నాలాంటి కార్యకర్తలు తయారు చేస్తే ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీస్తున్న రామచంద్రరావు అనేక మంది సైనికులను, భారతీయ జనతా పార్టీ సైనికులను, ధర్మ రక్షకులను, సమాజం కోసం, దేశం కోసం పనిచేసే కార్యకర్తలు ఎలా రామచంద్రరావు తయారు చేసిన అది భారతీయ జనతా పార్టీ నాయకుడి లక్ష్యం. దానికోసమే రామచంద్రరావు ప్రయత్నం చేస్తున్నారు, దానికోసమే పనిచేస్తున్నారు రామచంద్రరావు. ఇలా అయోధ్యలో కరసేవకులు పంపడానికి రామచంద్రరావు ఏం చేశారు సార్? మీ అందరూ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు రాగానే అయోధ్య అంటారు. ఏం చేస్తున్నారు? ఇలా అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. అదే భారతదేశం 80% హిందువుల దేశం, 80% ఉన్న హిందువుల దేశంలో అయోధ్యలో వాళ్ళ ఆరాధ్యమైన రామ మందిర నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పి ప్రపంచ దేశాలు మనం ప్రశ్నిస్తుంటే ఈ భారతదేశ పౌరులుగా, హిందువులుగా తల దించుకునే పరిస్థితి ఈ భారతదేశంలో వచ్చిందంటే దీనికి కారణంలో ఇన్నిలోని దేశాన్ని ఇలా పార్టీలో ఆ కుహన సెక్యులర్ వారిలో ఒక్కసారి ఆలోచన. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చేటువంటి ప్రయత్నం మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని
ఒక్కసారి మేధావర్గం వచ్చింది 4 లక్షల మంది అన్న అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి 4 లక్షల మంది ప్రాణత్యాగం చేసిన ఎన్ని లక్షల మంది అన్న మనకు త్యాగం చేసి అదృష్ట అవకాశం రాదన్న కానీ వాళ్ళ త్యాగాలను వాళ్ళ లక్ష్యాలను నెరవేర్చని అద్భుత అవకాశం మనకు వచ్చిందన్న అరే హిందువులు 80% ఉన్న భారతదేశంలో హిందువుల ఆరాధ్యతమైన రాముడి గుడి కట్టడానికి 4 లక్షల మంది ప్రాణత్యాగం చేయడం ఏందన్న నాకు అర్థం కాదు ప్రపంచ దేశాల పరిస్థితి వాళ్ళ దేశం వాళ్ళ దేవుడు వాళ్ళేమే జరిపి కానీ 4 లక్షల మంది ప్రాణత్యాగం చేశారు దుర్భాగ్యమా కాదన్న ఇలా దాని గురించి రామచంద్ర గారు మాట్లాడి రాలేదా దానికోసం రామచంద్ర గారు పనిచేసినా లేదా అయోధ్యలో రామ నిర్మాణం కోసం రామచంద్ర గారు ఇక్కడి కర సేవకులు పంపించిందా లేదా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర సేవకులను అరెస్ట్ చేసి జైలు పెడితే ఇదే రామచంద్రరావు జైలు నుంచి విడిపించిందా లేదా ఒక్కసారి ఆలోచన అయ్యే రాముడి కోసం పనిచేసే వ్యక్తి మీ ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా రామచంద్రరావు అన్న ఒక్కసారి గుర్తుంచుకోవాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు కాపాడిన వ్యక్తి రామచంద్రరావు అన్న పేదలకు అండగొన్న వ్యక్తి రామచంద్రరావు అన్న తన న్యాయవాది వృత్తి ద్వారా లక్షల కోట్ల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా నాకు సంపాదన ముఖ్యం కాదు నాకు సమాజం ముఖ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడం ముఖ్యం ఈ పార్టీ కార్యకర్తలు కాపాడడం ముఖ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావడమే ముఖ్యమైన లక్ష్యం కోసం పనిచేసే వ్యక్తి రామచంద్రరావు దాన్ని తట్టుకోలేక ఇలా మళ్ళీ పివి నరసింహారావు కూతురు వచ్చేది అక్కడ నాకు గౌరవం మా ఇళ్ళ డైరెక్ట్ అడిగాడు అక్కడ చాలా పివి నరసింహారావు కుటుంబాన్ని గౌరవం కానీ అక్కడ తప్పు చేసినారు నిజంగా అక్క ప్లేస్ ఎప్పుడు కూడా తీసుకుపోయి ఆ గద్ద ముఖాన్ని నీ ఎమ్మెల్సీ మనిషి జేబులో పెట్టుకోవడం గొడవదు అన్న ఎందుకన్నా ఎమ్మెల్సీ ఉండేది పీక్లేదు గెలిచే కాలంలో వాళ్ళు కూడా చేస్తారు సంతోషంలో ఏం పీకినా తెలంగాణ ఉంటుంది సంతోషం రాజస్థాన్ ఎందుకన్నా రాజస్థాన్ ఇలా కవిత కన్నా గెలిచే కాలం పెడతారు సంతోషకేమో రాజస్థాన్ ఇస్తారు కానీ మానకేమో గెలువని కాలం లేబట్టి ఓడు ఒడ్డు ప్రయత్నం వాస్తవం కదా వాళ్ళు ముఖ్యమంత్రి కొంచెం అక్కడ ఉండాలి నువ్వు పీనర్సలో గౌరవమే కదా ఇకండి గౌరవమే కదా పీనర్సలో శుద్ధరీతి ఉత్సవం చెప్తాను 10 కోట్ల రూపాయలు ఇస్తాం ఏడు ఖర్చు పెట్టాం తెలంగాణలో నాగరికత జరిగిందన్న ఎక్కడ జరిగిందన్న చెప్పండి జరిగిందా ఎక్కడ మన కరీంనగర్లో జరగలే నిజామాబాద్లో జరగలే వరంగల్లో జరగలే నాగరికత జరగలే పాలమూరులో జరగలే వానపూర్లో జరగలే వరంగల్లో జరగలే ఎక్కడ జరగలే ఏం జరిగింది కేసీఆర్ అయితే జరిగింది బతుకమ్మకు 10 కోట్లు పివి నరసింహారావుకి 10 కోట్లు ఇక్కడ ఏం జరగలేదు మరి ఈ వానక ఇక్కడ విసిరా మరి వానక అర్థం తీసుకోలేదా రేపు పివి నరసింహారావు గారు పూర్తి చేస్తానండి ఎంఐ పార్టీతో మేయర్గా గెలిచిన దుర్మార్గ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 7 మంది కేసీఆర్ ని తెలంగాణ పౌరుషం 7 మంది కేసీఆర్ ని ఆవేశం ఇక పివి నరసింహారావు ఘాట్ మీద చెయ్యేస్తే 2 గంటల్లో నీ దారు స్థలం కూర్చున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మీ నాన్న ఘాటు కూర్చేస్తున్న పార్టీతో టీఆర్ఎస్ పార్టీ చెత్త పట్టాల్సి ఆ పార్టీ అభ్యర్థి గారు ఎందుకు పోటీ చేస్తున్నావు నాకు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం చెప్పాలా లేదా కేవలము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు రక్షణ కవచం చెప్పేలా తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రయత్నిస్తారు అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మేధావి వర్గం మీరు వాస్తవాలు ఆలోచించండి దుబ్బాకలో పేదలు ఓటు బ్యాంక్ మారారు జిహెచ్ఎంసీలో పేదలు ఓటు బ్యాంక్ మారారు పేదల ప్రభుత్వం రావాలి ఈ గదిలో పాలన మంద పొందాలి అవినీతి పాలన సమాధి కావాలి కుటుంబం అందరికి పోలేదా 80% ప్రజాస్వామ్యం జరగాలి పేదలకు న్యాయం జరగాలి కదా పేదలందరూ ఓటు బ్యాంక్ మరి భారతీయ జనతా పార్టీ గెలిపించారా ఆ పేదలు ఎదురు తిరగాల మాకు చదువు వచ్చినా రాకుండా బీజేపీ పార్టీని గెలిపిస్తాం భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం చదువుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారన్న ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళందరూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు కదా ఆ పేదలు ఆలోచన ఆ పేదల బంగారు భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్తు కదా ఈ మేధావి వర్గం చేతిలో ఉన్న విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుకోవాలన్నా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే
టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నీ పిఆర్సీ అవుట్, నిరుద్యోగ వృత్తి 70,000 అవుట్, నోటిఫికేషన్స్ అవుట్. ఇలా ఏమి లేదు కదా, ఇలా కేవలం తెలుసాతో మోసం చేస్తారు. మన మాటకే గెలిస్తే ప్రశ్నిస్తుందా? అసలు మా శాసనంలో మాట్లాడదా? కేసీఆర్ ఇట్లా చూస్తే కింద కూర్చుంటారు. ఇలా మీకోసం ప్రశ్నించే నాయకుడు రామచంద్రరావు గారు, మీ సమస్యల కోసం పోరాటం చేసే వ్యక్తి కావాలి. ఇంతమంది ఆర్టీసీ అనొచ్చారు, నాకు వినోద విషయం. ఇలా ఆర్టీసీ పరిస్థితి ఏంటన్నా, నా ఆర్టీసీ కార్యం కోసం నేను కొట్లాడన్నా, భారతీయ జనతా పార్టీ కొట్లాడినా నా మీద కొట్టుకుంటారు. నేను అడుగుతున్నా, నా పోలీసు సొంతంతో మమ్మల్ని కొట్టిస్తున్నాడు కదా. ఈ విలేకరులతో పేపర్లతో మన ఉండరు రాయిస్తాను. మరి వాళ్ళకన్నా డబ్బు కట్టు ఇచ్చినా మీకు ఎంతకాలం పనిచేస్తున్నాయన్నా? మరి ఎందుకన్నా మీ యాజమాన్యాలు అనుకుంటున్నా వస్తుంది. మీరు కష్టపడి రాయబడితే కానీ అక్కడ ఆయన కనుక్కొని రాస్తారు. నాకు పేపర్ ఐకాలు అయితే పేపర్ చదువు పనిచేస్తున్నారా? పాత్రికేయం అంటే పత్రికా విజయమైన గౌరవం, మీడియా అంటే గౌరవం. ఎక్కడ బెదిరించో కించవచ్చు మాట్లాడే సంస్కార హీనో ఉంటారు. రిక్వెస్ట్ చేశానా, అందరి దగ్గర రిక్వెస్ట్ చేశానా, ఆయన ఎక్కడ ఏ పేపర్లో బయటపడతాడు. ఈ అక్కడక్కడ వస్తారు, మోరిత పడిస్తారు, స్పీచ్ ఇస్తాను కదా. ఇలా నీకోసం మేము కొట్లాడుతున్నాం, విలేకరుల కోసం మేము కొట్లాడుతున్నామన్నా. కోవిడ్ సందర్భంగా ఎవరన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవ చేశారన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులై ఇళ్లలో పడ్డారన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడ్డారన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి పనులు వచ్చి బయటకు వెళ్ళారన్నా, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇంట్లో పడ్డారన్నా, ఈటల రాజేందర్ అబద్ధాలతో కాలం వెళ్ళేసారన్నా. కానీ ఈటల రాజేందర్ మాత్రం అన్ని ఆసుపత్రి ఉపయోగించి అనవడలేదు. ఒక్క ఈటల రాజేందర్ తప్ప ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం తెలంగాణ ఏం తినమన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పేద నిరుపేద వ్యక్తి ఆకలితో అలవడించలేదు కదా, ప్రాణాలకు తెగించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సేవ చేస్తుంటే అదే భాగ్యం నలుగురున్నా నలుగురు కార్యకర్తలు కోవిడ్ బాధపడేలా మరణించిన సంగతిని ఒక్కసారి గుర్తుంచుకోవాలన్నా. మీ విలేకరులు చనిపోయినా, కెమెరామెన్ చనిపోయినా, ఐసోలేషన్ వారికి పోయి కెమెరామెన్లు, పేద కెమెరామెన్లు కుటుంబ పోషణ కోసం ఆ వృత్తి నేర్పడానికి కెమెరామెన్ లేదా ఐసోలేషన్ వారి పోయి కోవిడ్ బాధ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నా. అనేక మంది క్రైమ్ రిపోర్టర్ కదా ప్రభుత్వ ఆసుపత్రులు తిరుగుతుంటే, ప్రైవేట్ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్స్ సందర్శిస్తుంటే వాళ్ళ ఆరోగ్యం పర్లేదు, వాళ్ళ కుటుంబాలు బజారు పడ్డారు. ఏం విలేకరుల కుటుంబాన్ని కాపాడగలి ఆదుకునే పని చేయలేదు. ఇలా పోలీసు సోదరులను కొట్టిస్తాడు, ఇలా పోలీసు సోదరులను కొట్టిస్తాడు, కొట్టుకొస్తున్నాడు పోలీసులు. కానీ పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యక్తం కాదు, పోలీసులకు భారతీయ జనతా పార్టీ వ్యక్తం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ డ్రెస్ లేని పోలీసు అనే భావిస్తుంది తప్ప పోలీసులకు భారతీయ జనతా పార్టీ వ్యక్తం కాదు. కానీ ముఖ్యమంత్రి చేతి వెళ్ళినాగే కొంతమంది అధికారులకు భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా వాళ్ళనుకుంటారు ఈ ప్రభుత్వం శాశ్వతం, ఈ ముఖ్యమంత్రి శాశ్వతం ఉన్నారు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వం వెంటిలేటర్లో ఉంది. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కూలిపోవచ్చా? అందుకే దానికి తప్పించుకోవడానికి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని బెదిరించే ప్రయత్నించాడు. అరే మమ్మల్ని కొట్టించే పోలీసులు కూడా ప్రమోషన్ ఇవ్వడా? హోంగార్డు కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు, ఏఎస్ఐ ఎస్ఐ గారు, ఎస్ఐ సిఐ గారు, సిఐ డిఎస్పీ గారు, డిఎస్పీ ప్రమోషన్. మరి ఎవరైనా ఏ వర్గమైన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది? ఆర్టీసీ కార్మికులు వచ్చారన్నా, ఆర్టీసీ పరిస్థితులన్నా యూనియన్లు చేస్తేవి ఆర్టీసీ మొత్తం విరోధం చేశారా? ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును రాష్ట్ర ముఖ్యమంత్రి నాశనం చేస్తూ ఆర్టీసీకి చెల్లించాల్సిన పై డబ్బులు చెల్లించబడాలా? ఆర్టీసీ మొత్తం ఇష్టపడి రాజ్యాంగ దొంగల చేతిలో రాజ్యం అంటే ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కూడా వాళ్ళ చేతిలో ప్రణాళిక చేపట్టుకుని ఎలా మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఆర్టీసీ ఉండదా పోతా అని చెప్పి ఎలా భయానక వాతావరణం జీవిస్తున్న పరిస్థితి ఆర్టీసీ. ఒక్కసారి ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం బాగుందండి? ఏ వర్గం బాగలేదు. అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీ, మీకోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం, ధర్మం, సమాజం కోసం మేము కొట్లాడుతుంటే రామారావు అంటున్నాడా భారతీయ జనతా పార్టీ ఇండియా పాకిస్తాన్ అంటారా? తెలంగాణలో దేశభక్తి లేదా? తెలంగాణ ప్రజలు దేశం గురించి ఆలోచించే ప్రజలు, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే
దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైన ప్రజలు, తెలంగాణ పౌరుషుల ప్రజలు, తెలంగాణ ప్రజలు. పాకిస్తాన్ గురించి మాట్లాడదా? వైజాగ్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ గురించి మాట్లాడండి, పాత బస్తీ గురించి మాట్లాడితే పాకిస్తాన్ గురించి మాట్లాడండి. పాత బస్తీ పాకిస్తాన్ లో ఉందా? వైజాగ్ పాకిస్తాన్ లో ఉందా? ఈ మూర్ఖులకి ఏదైతే తెలివి వైజాగ్లో నిరుపేద హిందువుల మీద ఎంఎం పార్టీ గుండాలకు దాడి చేసినప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడవేరన్నా? పేదలను ఇళ్ళని కాలబెట్టినప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడవేరన్నా? పసిపిల్లల కోసం పసిపిల్లలు ఏడుతుంటే పసిపిల్లలు ఆడుకోవడానికి ఒక తమ్ముడు బైక్ మీద పాల్గొనడం పోతే ఆ తమ్ముడు మీద దాడి చేసి బైక్ దగ్గర చేసినప్పుడు ఎంఏ పార్టీ దగ్గర చేసినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎడిపోయిందన్నా? ఆ పేద ఇళ్ళను దగ్గర చేస్తే పేద ఇళ్ళను కాపాడుకోసం ఫైర్ చేస్తే పైపుల కోసప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏడవేదన్నా? పేదలు సంక్రాంతి సందర్భంగా సకినాలు చేస్తుంటే సకినాలో ఉత్తమోషణ ఎంఏ పాటలు ఏడవేలన్న టిఆర్ఎస్ పాటలు ఆడుకున్నది భారతీయ జనతా పార్టీ, కష్టపడేది భారతీయ జనతా పార్టీ. ఎందుకు తప్పని అనేది ఇలా హిందువుల కోసం పనిచేస్తే, హిందూ సమాజం కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. రైతుల గురించి మాట్లాడితే పాకిస్తానే, అయోధ్య గురించి మాట్లాడితే పాకిస్తానే, దేవుడి గురించి మాట్లాడితే పాకిస్తానే. ఇది తెలంగాణ ప్రజలు కించపరచడమే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించాలా? ఈ దేశం గురించి కూడా ఆలోచించే ప్రజలే తెలంగాణ ప్రజల విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అందుకే సోదరులారా, దయచేసి ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 14వ తారీఖున జరగబోతున్నాయి. ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఓటర్ మహాశందరూ కూడా వాస్తవాలు ఆలోచించండి. ముఖ్యమంత్రి మిమ్మల్ని ఓట్లాడుతున్నాడు, వాళ్ళ మంత్రుల చేత వారిని ఇప్పిస్తున్నాడు. అందుకే వారిని ఇచ్చే పార్టీ కావాలా? మీకు వారిని ఇచ్చే పార్టీతో వారు చేసే భారతీయ జనతా పార్టీ కావాలా? ఒక్కసారి ఆలోచండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించండి. రామచంద్ర గారిని ఇక్కడ, ప్రేమితులు గారిని అక్కడ గెలిపించేలా టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా మీరు ఆలోచండి. మీరు కనుక మేధావర్గం తప్పు చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అహంకారం ఆకాశం ఎక్కితే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ అంటున్నాడు, ప్రగతి భవన్ దాన్ని బయటికి రాడు. కాబట్టి దయచేసి ముద్దులారా, దయచేసి ఆలోచించాలా? మీరందరూ ఓటు బ్యాంక్ ఇవ్వాలండి. ఇలా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన కొనసాగుతుంది కదా. మొన్న అయోధ్య వామనరావు దంపతులు అడ్వకేట్ హత్య చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. హైదరాబాద్ లో వరదలతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. కోవిడ్ వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. పోరు భూమి కోసం ఎస్టీలు ఆందోళన చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమంటే పేదల అగ్రవర్ణంలో పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. నా ఆపదలలో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆపదలలో పేదలు ఆదుకోవడానికి, భరోసా నింపడానికి స్పందించండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా? ఒక్కసారి మేధావులకు ఆలోచించి అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి. టిఆర్ఎస్ పార్టీని గడిని పొందడానికి, ఈ రాక్షస పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన అందించడానికి భారతీయ జనతా పార్టీ మన దశ ఉద్యమాన్ని చేపట్టింది కదా. ఆ మహాసంగ్రామంలో, ఆ ధర్మ కార్యంలో, ఈ పవిత్ర కార్యంలో ఈ మేధావి వర్గంతో కూడా ఈ నెల 14వ తేదీన మీ ఓటుని ఐదు ద్వారా ఈ మహాసంగ్రామంలో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా నా 14వ తారీఖున కేవలం 8 రోజులు మాత్రమే అన్నా మీ వ్యాపారాలు పక్క పెట్టండి, ఉద్యోగాలు పక్క పెట్టండి, సొంత పనులు పక్క పెట్టేలా ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క ఓటర్ మీతో పాటు కనీసం 50 ఓట్లు సింగిల్ ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా వారం రోజులు కష్టపడన్నా మీకోసం 3 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ మీకోసం కష్టపడుతుందన్నా. దయచేసి 30 మాటలు, మోసమైన మాటలు, అక్రమంగా డ్రామాలు రాసిన లేఖలను నమ్మకున్న వాస్తవం వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన సమావేశం ఏర్పడేసి ఇంత జోష్లో, ఇంత హోస్లో, ఇంత హుషారుగా స్వాగతమైనటువంటి కార్యకర్తలకు, మేధావులకి అందరూ కూడా సభ్యులుగా కృతజ్ఞతలు చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.
అందరూ కొంచెం